వేప చెట్లకు డైబ్యాక్ వైరస్ సోకుతోంది. వైరస్ బారిన పడి వేప చెట్లు ఎండిపోతున్నాయి. వ్యాధి సోకిన చెట్లలో వేప గింజల ఉత్పత్తి, చెట్ల పెరుగుదల తగ్గిపోతోంది. నల్గొండ జిల్లాలో డైబ్యాక్ వైరస్ నియంత్రణ చర్యలు తీసుకోకపోతే వేప చెట్లకు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. నల్గొండ జిల్లాలో ఎక్కడ చూసినా ఎండిపోతున్న వేప చెట్లు కనిపిస్తున్నాయి. చిన్న మొక్కల నుంచి పెద్ద చెట్ల వరకు అన్ని డైబ్యాక్ వైరస్ బారిన పడుతున్నాయి. ఈ వ్యాధికి కారణం ఫోమోప్సిస్ అజిటారిక్టియా అనే శిలీంధ్రం. ఇది చెట్టు కొమ్మల చివరి నుంచి మొదలై చెట్టు మొత్తం వ్యాపిస్తోంది. దీంతో ఆకులు ఎండిపోవడం, కొత్త చిగుర్లు రాకపోవడం, తర్వాత మొత్తం చెట్టే ఎండిపోవడం ఈ వ్యాధి లక్షణాలుగా మారుతున్నాయి. డైబ్యాక్ వైరస్ గాలి ద్వారా వేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా గాయపడ్డ కొమ్మల ద్వారా శిలీంధ్రం చెట్టులోకి ప్రవేశించి వ్యాధిని మరింత వేగంగా విస్తరింపజేస్తోంది. 3 ఏళ్ల క్రితం కూడా ఇదే వ్యాధితో తమ ప్రాంతంలో వందల వేప చెట్లు వైరస్ బారిన పడి ఎండిపోయాయని గుర్తు చేస్తున్నారు నల్గొండ రైతులు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి వస్తోందని, ఏం చేయాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలియని ఒక వ్యాధి వచ్చి వేప చెట్లు అకారణంగా ఎండిపోవడం కూడా జరిగింది, చాలా చోట్ల జరిగినాయి. మరి మళ్ళీ అలాగే ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా వేప చెట్లు అదే దశలో ఎండిపోతూ ఉన్నాయి. ఇవి ప్రభుత్వం దీని దృష్టి పెట్టి మరి దానికి ఆ తెగులుకి కారణాలు కనుక్కొని దాన్ని మరి సస్యరక్షణ చేస్తే బాగుంటుందని చెప్పని మేము కోరుతా ఉన్నాం. మరియు ముఖ్యంగా ఇవాళ రహదారులు నిర్మించే క్రమంలో ఏవో రకరకాల చెట్లు నాటుతా ఉన్నారు. గతంలో మరి ప్రజలు నాటుకున్న వేప చెట్లను పెద్ద పెద్ద వేప చెట్లు కొట్టివేసి మరి వాటి స్థానంలో పిచ్చి పిచ్చి చెట్లు ఒక ఆక్సిజన్ సరిగ్గా ఇవ్వని చెట్లను పెడతా ఉన్నారు. ఈ వేప చెట్లు మానవాళికి సహజ సిద్ధమైన ఆక్సిజన్ అందిస్తే చెడుగాలను తీసుకొని మంచి గాలిని ఇవ్వడంలో మరి అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రభుత్వాలు ఎందుకు మరి ఈ వేప చెట్ల పెంపకం మీద దృష్టి పెట్టడం లేదో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఉన్న చెట్లను కాపాడలేకపోవడం ఒకటి దురదృష్టం అనంటే, కనీసం కొత్తగా నిర్మించే రహదారులు కావచ్చు లేదా మరి చెట్లు పెట్టి వాటిని పెంచే క్రమంలో ప్రభుత్వం తీసుకుంటున్న ఆ పథకాల విషయంలో కూడా మరి ముఖ్యంగా వేప చెట్లు నాటాలని చెప్పడం కూడా లేదు. అదొక దురదృష్టం. మేము ఇవాళ ప్రత్యేకంగా కోరేదంటే ప్రభుత్వాన్ని ఒకటే, ఇప్పుడు ఎండిపోతున్న ఈ చెట్లకి తెగులు ఏదైతే ఉందో దానికి మరి సైంటిస్టులతోటి తగు మందు వాటికి స్ప్రే చేయటమో వాటిని మరి నివారించే క్రమం ఒకటి చేయాలి. రెండవది, మానవాళికి సహజసిద్ధమైన ఆక్సిజన్ అందిస్తున్నట్టు వేప చెట్లను మరి విపరీతంగా పెంచాల్సిన అవసరం ఉంది. ఇటు పార్కులు కావచ్చు, ఇటు రహదారుల వెంట కావచ్చు, ఇతరత్ర పార్కుల్లో కావచ్చు కూడా పెంచాలని చెప్పని కూడా మేము కోరుతాం. కాండంపై కనిపించే గోధుమ రంగు అండాకార మచ్చలు ఈ వ్యాధికి ప్రధాన సూచన అంటున్నారు హార్టికల్చర్ అధికారులు. అటవీ శాఖ అంచనా ప్రకారం ప్రస్తుతం జిల్లాలో లక్షలాది వేప చెట్లు ప్రమాదంలో ఉన్నాయన్నారు. ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి వెంటనే కొమ్మలను కత్తిరించాలని సూచిస్తున్నారు. ఆలస్యమైతే మొత్తం చెట్టే ఎండిపోతుందని, సమయానుకూల చర్యలు తీసుకుంటే నియంత్రణ సాధ్యమని చెప్తున్నారు. వైరస్ వచ్చేసి ఈ కరోనా టైముల నుంచి వైరస్ వచ్చేసి మరి ఏ ప్రాబ్లమో అది ఏమీ అర్థం కాదు, అన్నీ ఎండిపోతున్నాయి. దాని కొన్ని చెట్లు మొత్తము లేకుండా ఎండిపోతున్నాయి, కొన్ని ఏమో అట్లా మళ్ళీ కోలుకుంటున్నాయి. అది కరోనా టైంలో జరిగింది. మళ్ళీ మధ్యలో ఏం లేకుండే ఇప్పుడు మళ్ళీ అదే వైరస్ వచ్చింది. దీని గురించి ఈ హార్టికల్చర్ వాళ్ళు కానీ, గవర్నమెంట్ కానీ, ఈ ఫారెస్ట్ వాళ్ళు కానీ ఎవరైనా పట్టించుకొని ఏంటి ఈ వైరస్, ఎందుకంటే ఆయుర్వేదిక్ సంబంధించినటువంటిది వేప చెట్టు అనేది. మనం దంతధావనం చేసుకున్నా దేనికైనా ఇది బాగా ఉపయోగపడేది. అటువంటి వేప చెట్లు ఈనాడు అంతరించిపోతుంటే ఎవరు పట్టించుకునేటువంటిది లేదు. ఇక రాను ఈ వేప చెట్టు అంటే మనం టీవీలలో ఇక్కడ వీటిలలో చూడాల్సినటువంటి పరిస్థితి ఇది.